వచ్చేసి ఈ ట్రైన్ అండ్ ఈ ట్రైన్ రెండు ఒకే ట్రైన్లు పక్కన పక్కన పెట్టినారు. కాకపోతే ఇది భద్రాచలం రోడ్డుకి అయితే వెళ్తుంది అండ్ ఇది వచ్చేసి కర్నూలు సిటీకి అయితే వెళ్తుంది. రెండు ట్రైన్లు అయితే పక్కన పక్కన అయితే పెట్టినారు. చాలా మంది కన్ఫ్యూజన్ అయిపోతున్నారు. చూసుకుంటే మన ట్రైన్ ఇనాగరణ వచ్చేసి డిసెంబర్ 9 అయితే జరిగింది 2012 అయితే. అండ్ ఈ ట్రైన్ కనుక చూసుకుంటే మనకు సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్ళేప్పుడు మొత్తం 16 స్టేషన్లు అయితే ఆగుతుంది. ఈరోజు ఫుల్ చేయబోయే లోకోమోటివ్ వచ్చేసి వ్యాక్నైన్ లోకోమోటివ్, గ్రీన్ కలర్ లోకోమోటివ్. చూసుకుంటే 3 నేమ్లు అయితే ఉండదు. ఒకటి వచ్చేసి రాజ్కోట్ ఎక్స్ప్రెస్, ఇంకోటి వచ్చేసి 7 ఎక్స్ప్రెస్, ఇంకోటి వచ్చేసి కరీంనగర్ ఎక్స్ప్రెస్. మొత్తం 3 నేమ్లు అయితే ఉన్నది ట్రైన్కి. ట్రైన్ ఒకటే 3 నేములు దానికి. గోడలు కూడా క్రౌడ్కి వచ్చి కొంచెం ఫుల్గా అయితే ఉంది. మన ట్రైన్ కాదు, ఇంకో ట్రైన్లకి అయితే ఈవినింగ్ కదా చాలా ట్రైన్లు అయితే స్టార్ట్ అవుతుంది. మన కాచిగూడ నుంచి కూడా మనలో అయితే మనకు వచ్చేసి మహబూబ్ నగర్, విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. హీరో వచ్చేసి మనం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి అయితే ట్రావెల్ చేస్తున్నాం. అది కూడా 7 ఎక్స్ప్రెస్ ట్రైన్లో అయితే. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు టువర్స్ అనంతపురం మీదుగా అయితే వెళ్తుంది. ప్లాట్ఫామ్ 1 మీద చూడండి ఎంత క్రౌడ్ అయితే ఉంది. ఫుల్గా అయితే ఉంది క్రౌడ్ మాత్రం అయితే. ఇప్పుడు వెళ్ళిపోయింది సిర్పూర్ నగర్ కాజీనగర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే. అండ్ ఇప్పుడు వచ్చేసి వీళ్ళైతే అనౌన్స్మెంట్ ఇస్తారు చూడండి. అండ్ ట్రైన్ వచ్చేసి ఇప్పుడు వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు వచ్చి అనౌన్స్మెంట్ ట్రైన్ బయలుదేరుతుందని. ప్లాట్ఫామ్ 1కి వచ్చేసి మనకు విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. ఆ క్రౌడ్ మొత్తం వచ్చేసి మన విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్కి. మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ 4కి వచ్చేసి మనకు హైదరాబాద్ అక్కడ నాంపల్లి నుంచి కర్నూలు సిటీ వెళ్ళి హంపి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చింది. మొత్తం జనరల్ కోచ్లే. ఎక్స్ప్రెస్ మనకు ఏసీ చైర్ కార్ కూడా ఉండదు, అలాగే చైర్ కార్ టికెట్లు కూడా అయితే ఉండదు. వచ్చేసి ఈ ట్రైన్ అండ్ ఈ ట్రైన్ రెండు ఒకే ట్రైన్లు పక్కన పక్కన పెట్టినారు. కాకపోతే ఇది భద్రాచలం రోడ్డుకి అయితే వెళ్తుంది అండ్ ఇది వచ్చేసి కర్నూలు సిటీకి అయితే వెళ్తుంది. రెండు ట్రైన్లు అయితే పక్కన పక్కన అయితే పెట్టినారు. చాలా మంది కన్ఫ్యూజన్ అయిపోతున్నారు. ట్రైన్ కూడా మనకు చాలా ఫుల్గా అయితే ఉంది క్రౌడ్ పైన చూసుకుంటే. వచ్చేసి హెలికాప్టర్ కూడా ల్యాండ్ అవుతాను సికింద్రాబాద్లో అయితే. రాయలసీమ ఎక్స్ప్రెస్ ట్రైన్ చూసుకుంటే మన రాయలసీమ ఎక్స్ప్రెస్ వచ్చి 6:15కి అయితే మనకి తిరుపతికి వెళ్ళిపోతుంది. అండ్ మన ట్రైన్ వచ్చేసి 6:20కి అయితే తిరుపతికి అయితే వెళ్తుంది. 7 ఎక్స్ప్రెస్ ఇది ఇప్పుడు వస్తుంది మన ప్లాట్ఫామ్ మీదకి అయితే. అండ్ మన ట్రైన్ కానీ చూసుకుంటే సికింద్రాబాద్ నుంచి రాజ్కోట్ కూడా రేక్షక్ అయితే ఉంది. అండ్ తిరుపతి నుంచి కరీంనగర్ కూడా రేక్షక్ అయితే ఉంది. అండ్ D1 కోచ్లు కూడా అయితే ఉన్నాయి ట్రైన్లో. అయితే మొత్తం అయితే పాత కోచ్ లాగైతే ఉంది. అండ్ SY అయితే కొత్త పర్లేదు బాగానే అయితే ఉంది. SY నా సీటు సైడ్ లోయర్ వచ్చింది, అది కూడా బాత్రూమ్ పక్కన. కనుక రేక్షా కానీ చూసుకుంటే మనకు రాజ్కోట్ నుంచి సికింద్రాబాద్కి అయితే వస్తుంది. మళ్ళీ సికింద్రాబాద్ నుంచి తిరుపతికి అయితే వెళ్తుంది. మళ్ళీ తిరుపతి నుంచి కరీంనగర్కి అయితే వెళ్తుంది. తిరుపతి నుంచి కరీంనగర్ 2 డేస్ తిరుగుతుంది. అండ్ సికింద్రాబాద్కి 2 డేస్ తిరుగుతుంది. రాజ్కోట్కి అయితే 2 డేస్ అయితే తిరుగుతుంది సికింద్రాబాద్ నుంచి అయితే. నెంబర్ కానీ చూసుకుంటే మనకు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వచ్చేప్పుడు 12770, అదే తిరుపతి నుంచి సికింద్రాబాద్కి వచ్చేప్పుడు 12769 ట్రైన్ నెంబర్ అయితే. 40 నిమిషాల టైం అయితే ఉంది. మనం వచ్చేసి ముందర ఫ్రెండ్స్ ఇండియన్ దగ్గరికి వెళ్దాము. ఏం తగిలించాను మనకైతే ఆల్టిక్లోకి అయితే తగిలిస్తారు. కానీ చూసుకుంటే 3 నేమ్లు అయితే ఉండదు. ఒకటి వచ్చేసి రాజ్కోట్ ఎక్స్ప్రెస్, ఇంకోటి వచ్చేసి 7 ఎక్స్ప్రెస్, ఇంకోటి వచ్చేసి కరీంనగర్ ఎక్స్ప్రెస్. మొత్తం 3 నేమ్లు అయితే ఉన్నది ట్రైన్కి. ట్రైన్ ఒకటే 3 నేములు దానికి. ఈరోజు ఫుల్ చేయబోయే లోకోమోటివ్ వచ్చేసి వ్యాక్నైన్ లోకోమోటివ్, గ్రీన్ కలర్ లోకోమోటివ్. జనరల్లో కూడా చూసుకోండి కొంచెం ఖాళీగా అయితే ఉంది. స్టార్ట్ అయితే సికింద్రాబాద్లో స్టార్ట్ అవుతుంది కదా, ఖాళీగా కూడా ఉంది చూడండి మనకి జనరల్ అయితే. ఒకే ఒకటి ఉంది. పాపం ఇందాక నుంచి అడుగుతానే ఉన్నాడు పాపం, మందుకు తప్పలేదు. స్లీపర్ కోచ్ కానీ చూసుకుంటే మొత్తం వచ్చేసి మనకు 10 కోచ్లు అయితే ఉంటుంది. అండ్ థర్డ్ ఏసీ వచ్చేసి 5 అయితే ఉంటుంది. అండ్ సెకండ్ ఏసీ వచ్చి 2 అయితే ఉంటుంది. చూసుకుంటే మనకు ముందర ఒకటి వెనకలు ఒకటి అయితే ఉంటుంది. ప్లాట్ఫామ్ 1కి వచ్చేసి మనకు గోదావరి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చేసింది. అండ్ మన ట్రైన్ కూడా సిగ్నల్ అయితే ఇంకా రాలేదు. యాక్చువల్గా 5:40 అయితే అయిపోయింది. ఇప్పటికి మనకి అది రైట్గా మన సిగ్నల్ వచ్చేసి మన ట్రైన్కి అయితే. మనకి వచ్చేసి మన గోదావరి ట్రైన్ అయితే వచ్చింది. అండ్ మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే వచ్చేసింది. ఆన్ టైం అయితే మనకు ట్రైన్ అయితే 7 ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే. మన ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి బయలుదేరిపోయింది. సో ఇంక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కాచిగూడ. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కోడ్ చేసి SCE. అది మనకు పైన కూడా మెట్రో అయితే వెళ్తా చూడండి, హైదరాబాద్ మెట్రో. ఆ ట్రైన్ వ్యూగా చూసుకుంటే ఇది బ్యూటిఫుల్ కర్వ్ అయితే పడుతుంది మన ట్రైన్ వ్యూ అయితే మాత్రం.
కాచిగూడ వచ్చేసి కాచిగూడకి అయితే వచ్చేసింది. కాచిగూడ అలాంటి కోడ్ వచ్చేసి KCG. ఇక్కడ క్రౌడ్ కొంచెం ఫుల్గా అయితే ఎక్కుతారు. కూడా మన ట్రైన్కి అయితే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. అండ్ కాచిగూడ చెప్పుకుంటే మనకు టోటల్గా 5 ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది. స్టార్ట్ అయింది చూడండి ఫుల్గా అయితే మన ట్రైన్కి. మన ట్రైన్ వచ్చేసి దాదాపు 3 నిమిషాల లేట్లు అయితే వచ్చింది. అండ్ కాచిగూడ స్టాప్ కూడా చెప్పుకుంటే మనకు 2 నిమిషాలు అయితే స్టాప్ అయితే ఉంటుంది. మనలో అయితే మనకు వచ్చేసి మహబూబ్ నగర్ విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. గూడలో కూడా క్రౌడ్ వచ్చి కొంచెం ఫుల్గా అయితే ఉంది. మన ట్రైన్ కాదు, ఇంకో ట్రైన్లకి అయితే ఈవినింగ్ కదా చాలా ట్రైన్లు అయితే స్టార్ట్ అవుతుంది మన కాచిగూడ నుంచి కూడా. సో ఆ ట్రైన్ కూడా కొంచెం ఫుల్గా అయితే ఉంటారు. ఓల్డ్ లోకోమోటివ్. అండ్ ఆ ట్రైన్ వచ్చేసి మనకు మైసూర్ కాచిగూడ నుంచి మైసూరుకు వెళ్ళే ట్రైన్ అది. ప్లాట్ఫామ్ 3 అయితే పెట్టినారు. మైసూరు నుంచి కాచిగూడ వెళ్ళే ట్రైన్ అది. అండ్ మన ట్రైన్ వచ్చేసి కాచిగూడ నుంచి కూడా బయలుదేరిపోయింది. కాచిగూడ తర్వాత నెక్స్ట్ ఆగే స్టాప్ వచ్చేసి మనకు మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ ఇక్కడ నుంచి 106 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. క్లీన్ చేసే మిషన్ ఇదంతా. వచ్చేసి జడ్చర్ల అయితే స్కిప్ చేస్తుంది. ఇక్కడైతే మనకైతే స్టాప్ అయితే లేదు. యాక్చువల్గా మెయిన్ లైన్ అయితే పోవాలి. మెయిన్ లైన్లో వచ్చేసి మనకైతే గూడ్స్ అయితే ఉంది. సో దానికనే ట్రైన్ వచ్చేసి మెయిన్ లైన్లో వచ్చేసి గూడ్స్ అయితే ఉంది. అందుకే మనకి పక్క లైన్ తీసుకొచ్చి మళ్ళీ మెయిన్ లైన్ ఇక్కడ వేస్తారు. ట్రైన్ వచ్చేసి మహబూబ్ నగర్కి అయితే వచ్చేసింది. స్టేషన్ కోడ్ వచ్చేసి MBNR. అండ్ ఇక్కడ కానీ స్టాప్ కానీ చూసుకుంటే మనకు 2 మినిట్స్ మహబూబ్ నగర్లో కూడా. అండ్ మహబూబ్ నగర్లో చూసుకుంటే మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ 1కి అయితే మన ట్రైన్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ క్రౌడ్ కూడా ఫుల్గా అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ నుంచి స్టార్టింగ్ లాస్ట్ దాకా అయితే ఉన్నారు. మొత్తం అయితే స్లెప్పులు అని ఎక్కుతారు. చూసుకుంటే మన ట్రైన్ ఇనాగరేషన్ వచ్చేసి డిసెంబర్ 9 అయితే జరిగింది 2012 అయితే. అండ్ ఈ ట్రైన్ కనుక చూసుకుంటే మనకు సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్ళేప్పుడు మొత్తం 16 స్టేషన్లు అయితే ఆగుతుంది. వచ్చేసి మహబూబ్ నగర్లో కూడా మనకైతే క్రాషింగ్ అయితే పడింది. డెమో ట్రైన్ అయితే మనకైతే మహబూబ్ తర్వాత మనకి వచ్చి గుత్తి వరకు మనకైతే మొత్తం సింగిల్ రూట్ అయితే ఉంటుంది. అండ్ మహబూబ్ నగర్ నుంచి కాచిగూడ వరకు అయితే మొత్తం అయితే మనకు వచ్చేసి డబుల్ లైన్ అయితే ఉంటుంది. వచ్చేసి మహబూబ్ నగర్ నుంచి కూడా బయలుదేరిపోయింది. అండ్ ఇందాక మనకు క్రాసింగ్ వచ్చిన ట్రైన్ వచ్చేసి రాయచూరు నుంచి మనకు కాచిగూడ వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్ ఉంటుంది. అయితే మొత్తం చూడండి కొంచెం నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు. బాగా మెయింటైన్ చేస్తారు ట్రైన్ కూడా. వాష్ చూసుకుంటే వాష్రూమ్ కొంచెం నీట్గా అయితే ఉంది. మనకు సికింద్రాబాద్ బయలుదేరింది కదా అంత నీట్గా అయితే ఉంటుంది. పోను మనం మళ్ళీ స్టార్ట్ అయ్యేది. వాటర్ కూడా వస్తుంది మనకు. ట్రైన్ వచ్చేసి శ్రీరామ్ నగర్కి అయితే వచ్చింది. నగర్ రైల్వే స్టేషన్ మొత్తం వ్యూ అవుతుంది. అండ్ మొత్తం అయితే ఈ రైల్వే స్టేషన్లో మొత్తం చెట్లుగా ఫుల్గా అయితే ఉండదు. డిలే కానీ చూసుకుంటే దాదాపు 22 నిమిషాలు అయితే డిలే అయితే ఉంది.
మనకైతే క్రాసింగ్ అయితే పడింది. మొత్తం సింగిల్ లైనే కదా, అందుకే మనకైతే క్రాసింగ్ అయితే పడింది. ఇంకా గుత్తి దాకా మనకైతే మొత్తం అయితే సింగిల్ రూట్లో అయితే మన ట్రైన్ అయితే ట్రావెల్ చేస్తుంది. ఏ ట్రైన్తో తెలుసు కదా, వందే భారత్ ఎక్స్ప్రెస్. యశ్వంతపూర్ నుంచి మనకు కాచిగూడ వెళ్ళే వందే భారత్ ట్రైన్ అయితే మనకైతే క్రాసింగ్ అయితే పడింది. మామూలు స్పీడ్ అయితే రాలే మన ట్రైన్ అయితే. చూడండి ఎంత స్పీడ్ అయితే వస్తాను మన వందే భారత్ ట్రైన్ అయితే. వచ్చేసి శ్రీరామనగర్కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. ఇక్కడ స్టేషన్ కోడ్ వచ్చేసి మనకు SR అన్నారు. అది శ్రీరామనగర్ తర్వాత నెక్స్ట్ ఆగేది మన ట్రైన్ వచ్చేసి గద్వాల్ జంక్షన్ వచ్చేసి గద్వాల్ జంక్షన్కి అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ గా చూసుకుంటాం మనకు 2 minutes. అండ్ గద్వాల్ జంక్షన్ రాగల మన ట్రైన్ దాదాపు 6 గంటల లేట్లు అయితే నడుస్తుంది. జంక్షన్కి మనకు వచ్చేసి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 8:20కి అయితే రావాలి. 8:20కి అయితే రావాలి. టైం అయితే చూడండి మీరే. గద్వాల్ నుంచి కూడా మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. సో గద్వాల్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు కర్నూలు సిటీ వెళ్తున్నారు. వాళ్ళంతా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ కోసం, మా ట్రైన్ కోసం అది కాదు, గద్వాల్ బోర్డ్. ట్రైన్లో అయితే మన ట్రైన్ వచ్చేసి తిరుపతికి అయితే వచ్చేసింది. ఇప్పుడైతే తిరుపతి అవుటర్లో అయితే ఉంది. కరెక్ట్గా ఆన్ టైంకి అయితే మనకైతే తిరుపతికి అయితే రీచ్ అయిపోయింది. ఇంకా స్టేషన్లో అయితే వెళ్ళలేదు. అయితే మన ట్రైన్ వచ్చేసి 6-7 గంటల మనకైతే తిరుపతికి అయితే రీచ్ అయిపోయింది. తిరుపతి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి TPTY. ఇంకా లాస్ట్ స్టాప్ కూడా మనకి తిరుపతి. చూసుకుంటే రాయలసీమ ఎక్స్ప్రెస్ కూడా మనకు వచ్చే ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చేసింది. మనకు సికింద్రాబాద్ దగ్గరికి వచ్చింది, ఇప్పుడు వచ్చేసి తిరుపతి అయితే కలుస్తుంది. అయితే మన ట్రైన్ వచ్చేసి తిరుపతికి అయితే వచ్చేసింది. మన ట్రైన్ వచ్చేసి అనంతపురం ధర్మం మీదుగా అయితే మనకైతే తిరుపతికి అయితే వస్తుంది. రాయలసీమ ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చేసి మనకు గుంతకల్లం మీదుగా అయితే వస్తుంది, కడప మీదుగా చాలా ఆ రూట్లో అయితే వస్తుంది. అండ్ మన ట్రైన్ వచ్చేసి పాకలం మీదుగా అయితే తిరుపతికి అయితే వస్తుంది. మన ట్రైన్ వచ్చేసి కడప మీదుగా వచ్చి రేణిగుంట మీదుగా వచ్చి మనకైతే తిరుపతికి అయితే వస్తుంది మన రాయలసీమ ఎక్స్ప్రెస్.